తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీస్ బాస్ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబర్ 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్గా కొనసాగుతూ ఉన్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా శివధర్ రెడ్డి పేరు బలంగా తెర మీదకు వచ్చి ఒక్కసారిగా పాపులర్ అయిన సందర్భం నయీం ఎన్కౌంటర్. నోటోరియస్ క్రిమినల్, పెద్ద నెట్వర్క్, క్రూయల్ క్యారెక్టర్ నయీంను ఒక పర్ఫెక్ట్ ఆపరేషన్లో ఖతం చేయడంలో శివధర్ రెడ్డిదే కీలక పాత్ర. వ్యూహరచన చేసి ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ శివధర్ రెడ్డికి చివరకు ఒక రకంగా ఒక వింత శిక్ష విధించింది. అదెలాగంటే కేసీఆర్ కోపంతో ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించి ఒక లూప్ లైన్ పోస్టుకు పంపించాడు. 2015లో ఐజీ పర్సనల్ పోస్ట్. ఒక చిన్న గదిలో కొలువు. తనతో ఎవరు మాట్లాడినా కలిసినా ప్రభుత్వం సహించేదే కాదు. దాదాపు 7.5 ఏళ్లు అప్రధాన పోస్టులో ఆయన కొనసాగారని చెప్పొచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం పరిధిలోని పెద్దతుండ్లలో జన్మించిన శివధర్ రెడ్డి తన ప్రాథమిక హైస్కూల్ విద్యను హైదరాబాద్లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసిన శివధర్ రెడ్డి ఐపీఎస్కు ఎంపికయ్యారు. నాడు తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో విశాఖ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన అడిషనల్ ఎస్పీగాను, అసిస్టెంట్ ఎస్పీగాను పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలోనూ పలు జిల్లాల్లో పనిచేసిన శివధర్ రెడ్డి ఐజీ హోదా దక్కాక నేరుగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి చేరిపోయారు. చాలా కాలం పాటు ఆయన నిఘా విభాగంలోనే పనిచేశారు. ఫలితంగా నిఘా విభాగంలో రెడ్డిని మించిన అధికారి లేరంటే అతిశయోక్తి కాదు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా, అలాగే బెల్లంపల్లి, ఆదిలాబాద్, అలాగే నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు, ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణచివేతలో కీలక పాత్ర పోషించిన శివధర్ రెడ్డి 2014 నుండి 2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన శివధర్ రెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా పనిచేసిన శివధర్ రెడ్డి నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు ఆయన. అయితే 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసుల కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని నియమించారు. అయితే 2007లో మక్కా మసీద్లో బాంబు పేలుళ్లు, పోలీస్ కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత శివధర్ రెడ్డిని హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ప్రభుత్వం ఆయన్ని నియమించింది. అయితే అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి అన్ని వర్గాల ప్రజల్లో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడిన ఘనత శివధర్ రెడ్డికి దక్కింది. అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం అలైవ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు శివధర్ రెడ్డి. అయితే పర్సనల్ వింగ్లో ఐజీ, అడిషనల్ డీజీ పనిచేసిన శివధర్ రెడ్డి అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీగాను అనుభవం ఉంది. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్లీ శివధర్ రెడ్డి నియామకం. ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్ వచ్చింది. గ్యాలంట్రీ మెడల్, అలాగే పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి. అయితే సాధారణంగా గతంలోనే శివధర్ రెడ్డికి డీజీపీగా అవకాశం రావాల్సి ఉంది. కానీ వేర్వేరు కారణాల వల్ల ప్రతిసారి ఆ అవకాశాలు మిస్ అవుతూనే వస్తున్నాయి. ఒకానొకసారి ఇక రెడ్డి డీజీపీగా నియమించబోతున్నారంటూ ఉత్తర్వులు వెలువడ్డాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అవేవీ కూడా ఫలించలేదు. చివరికి రేవంత్ రెడ్డి సర్కార్లో రెడ్డికి న్యాయం జరిగిందని చెప్పక తప్పదు. నిఘా విభాగంలో రాణించినట్లుగా డీజీపీగా రెడ్డి ఎలా నెట్టుకొస్తారన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీస్ బాస్ను నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అయితే అక్టోబర్ 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా
పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆయన ఇంటెలిజెన్స్ నుంచి నేరుగా డీజీపీగా పదవి చేపట్టనున్నారు. ప్రధానంగా శివధర్ రెడ్డి పేరు బలంగా తెర మీదకు వచ్చి ఒక్కసారిగా పాపులర్ అయిన సందర్భం నయీం ఎన్కౌంటర్. నోటోరియస్ క్రిమినల్, పెద్ద నెట్వర్క్, క్రూయల్ క్యారెక్టర్ అయిన నయీంను ఒక పర్ఫెక్ట్ ఆపరేషన్లో ఖతం చేయడంలో శివధర్ రెడ్డిదే కీలక పాత్ర. వ్యూహరచన చేసి ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ శివధర్ రెడ్డికి చివరికి ఒక రకంగా ఒక వింత శిక్ష విధించింది. అదెలాగంటే కేసీఆర్ కోపంతో ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తొలగించి ఒక లూప్ లైన్ పోస్టుకు పంపించాడు. అయితే ఐజీ పర్సనల్ పోస్ట్ ఒక చిన్న గదిలో కొలువు. తనతో ఎవరు మాట్లాడినా, ఎవరు కలిసినా ప్రభుత్వం అసలు సహించేదే కాదు. దాదాపు 7.5 ఏళ్లు అప్రధాన పోస్టులో ఆయన కొనసాగారు.